మనం దేవుణ్ణి ఎక్కువ ఇష్టమా కాదు మనం చెప్పవలసింది. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. మరి యేసుక్రీస్తు వారు యోహాను అడుగుతాడు, యోహాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే, అవును ప్రభువా ప్రేమిస్తున్నాను. అలా 3 సార్లు అడుగుతాడు. అంటే ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు అంటే అర్థం ఏంటి? ప్రేమ అంటే ప్రాణం పోయేంత వరకు కూడా విడిచిపెట్టండి ప్రేమ. ఇష్టం మోజు తీరిపోయిన తర్వాత వదిలిపెట్టేది ఏంటి అని అంటే ఇష్టం. మనం దేవుడు అంటే ఎలా ఉండాలి అని అంటే ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. అంటే మనము పాడైపోతున్నా కూడా విడిచిపెట్టేటటువంటి స్థితి దేంట్లో ఉండదు అని అంటే ప్రేమలో ఉండదు. ప్రేమలో పాడైపోయినా విడిచిపెట్టేటటువంటి పరిస్థితి ఉండదు. అదే ఇష్టం అనుకోండి, ఇష్టమైంది మనకు నచ్చినట్టు లేకపోతే ఏం చేస్తాం? మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అందుకే దేవుడు అంటే మనం ఏం కలిగి ఉండాలి అని అంటే ప్రేమ కలిగి ఉండాలి. దేవుని మీద ప్రేమ ఉండాలి అని అంటే మనము మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది ఈ లోకంతో స్నేహం ఉండకూడదు. నాకు దేవుని మీద ప్రేమ పెరగాలి అని అంటే ఈ లోకం మీద నాకు స్నేహం ఉండకూడదు. ఈ లోక సంబంధమైనటువంటి స్నేహము నన్ను ఏం చేస్తుంది అని అంటే దేవుని యొక్క ప్రేమకు దూరం చేస్తుంది. ఈ లోక సంబంధమైనటువంటి స్నేహము నన్ను దేవునికి దూరం చేస్తుంది.